Hi teachers, welcome to your Guru channel. UDICE నందు UDICE లో స్టూడెంట్ యొక్క క్లాసు లేదా సెక్షన్ ఏ విధంగా షిఫ్ట్ చేయాలి, ఏ విధంగా మార్చాలి. ఒకవేళ ఒక స్టూడెంట్ ఒక సెక్షన్లో బదులు ఇంకో సెక్షన్లో ఉన్నాడు, అతని సెక్షన్ మార్చాలి. లేదా ఈ క్లాస్లో 6th క్లాస్లో ఉండవలసిన వాడు 5th క్లాస్లో ఉన్నాడు, లేదా 7th క్లాస్లో ఉన్నాడు. వాళ్ళని తిరిగి ఇప్పుడు చదువుతున్న క్లాస్కి మనం ఎలా తీసుకురావాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి. అదేవిధంగా ఒక స్టూడెంట్కి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎలాగా UDICEలో ఇష్యూ చేయాలి. అదేవిధంగా ఆ స్టూడెంట్ ఎక్కడ చదవకుండా ఉన్నప్పుడు వాడిని, ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో ఏ విధంగా మనం పంపించాలనే విషయాల్ని ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డే టీచర్స్, నా వీడియో, ఈ ఛానల్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన టీచర్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనికోసం మీ అందరికీ తెలుసు, UDICE ప్లస్ యొక్క వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు అడ్రస్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇది మొబైల్లోనే చేయొచ్చు, లేదా డెస్క్టాప్లోనే చేయొచ్చు. మొబైల్లో చేస్తున్నప్పుడు మీకు ఆ మొబైల్లో ఆ వెబ్ బ్రౌజర్ పేజీలో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఆప్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్గా కనిపించడం జరుగుతుంది. మొబైల్లో మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ UDICE సంబంధించిన వెబ్సైటు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఈ బ్రౌజర్లో చూడండి, ఇక్కడ 3 డాట్స్ మనకు రైట్ టాప్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మనకు డ్రాప్ డౌన్ మెనూ బాక్స్ వస్తుంది. దీంట్లో డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకు డెస్క్టాప్లో ఏ విధంగా అయితే మనకి కనిపిస్తుందో అదే విధంగా ఇక్కడ మీరు మళ్ళీ గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి. సెలెక్ట్ అయినప్పుడు మనకి కంప్యూటర్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా మనకి మొబైల్లో కూడా కనిపించడం జరుగుతుంది. ఇది ఏ వెబ్సైట్ గా ఉపయోగించుకుని ఈ విధంగా చేయొచ్చు. తర్వాత మనం ఇక్కడ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసి లాగిన్ క్రెడెన్షియల్స్ ని ఫిల్ చేసి మనం లాగిన్ అవ్వాల్సింది. ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేద్దాం. ఈ విధంగా పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టేట్ టు లాగిన్, మనం లాగిన్ అవ్వాలంటే మన స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీరు స్టేట్ ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యాను. ఇప్పుడు 2023-24 ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు నేను వీడియో స్టార్టింగ్లోనే ముందే చెప్పాను ఏమిటంటే క్లాస్ సెక్షన్ ఏ విధంగా షిఫ్ట్ చేయాలి, మార్చాలి స్టూడెంట్స్ని. అదేవిధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏ విధంగా ఇష్యూ చేయాలి, డ్రాప్ బాక్స్లో ఏ విధంగా ఉంచాలి అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే ఈ మెనూ బార్లో జాగ్రత్తగా గమనించండి, క్లాస్ అండ్ సెక్షన్ షిఫ్టింగ్ అని ఉన్నది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ క్లాస్ని ఫస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మీ పాఠశాలలో ఉండే క్లాసెస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంటుంది. మీరు సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ సెక్షన్లో ఉండే, సపోజ్ ఈ సెక్షన్లో ఉండే విద్యార్థి యాక్చువల్గా ఈ సెక్షన్లో లేడు, బి సెక్షన్లో ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ క్లాస్ గ్రేడ్స్ క్లాస్ కనిపిస్తుంది, స్టూడెంట్ యొక్క నేము, స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, అదేవిధంగా స్టూడెంట్ యొక్క నేము, క్లాసు, సెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం సెక్షన్ మార్చాలి అనుకున్నప్పుడు ఇప్పుడు సెలెక్ట్ సెక్షన్ అన్నది దీని మీద క్లిక్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇది ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను బి చూపిస్తుంది. అంటే మీ పాఠశాలలో ఎన్ని సెక్షన్స్ ఉంటే ఆ రిమైనింగ్ సెక్షన్స్ ఒకవేళ ఏబిసి అని ఉంటే ఇక్కడ ఏ సెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నాడు బీసీ కూడా కనిపిస్తుంది. ఈ స్టూడెంట్ని మీరు బిలోకి పంపించాలి అని అనుకుంటే బిని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ స్టూడెంట్ 7th క్లాస్ చదవటం లేదు, 8th క్లాస్ చదువుతున్నాడు అనుకుంటే 8th క్లాస్ మీద క్లిక్ చేసి సెక్షన్ ఏమంటే సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ స్టూడెంట్ ఆటోమేటిక్గా ఆ క్లాసులోకి, ఆ సెక్షన్లోకి షిఫ్ట్ అవడం జరుగుతుంది. ఇది క్లాసు సెక్షన్ని షిఫ్ట్ చేసే
విధానం. ఇక ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఏ విధంగా ఇవ్వాలి, దానికి చూడండి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మాడ్యూల్ సెండ్ టు డ్రాప్ బాక్స్ అనే ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ అడుగుతుంది, అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అడుగుతుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా తెలుసుకోవాలనేది నేను ముందు వీడియోలో నేను చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు వాచ్ చేసినట్లయితే అది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. లేదు ఆల్రెడీ మనకి ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ తెలుసు అయినప్పుడు ఆ పెన్ నెంబర్ని ఇక్కడ ఇన్పుట్ చేయండి. సో ఇప్పుడు ఒక పెన్ నెంబర్ని ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇన్పుట్ చేస్తున్నాను. ఇన్పుట్ చేసి గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అయినప్పుడు ఇక్కడ చూడండి కింద ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేయాలి. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీతో ముందుగానే వెళ్ళిపోయింటే ఇక్కడ, లేదు డ్రాప్ బాక్స్లో పెట్టాలి, మార్క్ డ్రాప్ బాక్స్ అంటే ఇక్కడ క్లిక్ చేయాలి. మార్క్ ఇన్ ఇన్యాక్టివ్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ని ఈ ఆప్షన్స్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అంటే చూడండి ఆప్షన్ టు బి మార్క్ ఫర్ ద స్టూడెంట్ హూ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఆల్రెడీ టీసీ తీసేసుకుని ఉండి ఆ విద్యార్థి యొక్క నేమ్ కానీ మనకి డిస్ప్లే అవుతుంటే అప్పుడు కూడా మనం ఇలా టీసీ ఇష్యూ చేయవలసి ఉంటుంది. అది కూడా 2023-24లోనే ఇష్యూ చేయాలి. లేదు ఇష్యూ న్యూ టీసీ, కొత్త టీసీ ఇస్తుంటే ఆప్షన్ టు బి మార్క్ ద స్టూడెంట్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ టీసీ టు బి ఇష్యూడ్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఫ్రమ్ దిస్ స్కూల్. ఈ స్కూల్ నుంచి 23-24లో ఇప్పుడు కొత్తగా ఇచ్చినప్పుడు ఇష్యూ న్యూ టీసీ మీద క్లిక్ చేయాలి. లేదు మార్క్ డ్రాప్ అవుట్ అంటే ఆప్షన్ టు బి మార్క్డ్ ఫర్ ద స్టూడెంట్ హూ ఆర్ నోన్ ఆర్ అన్నోన్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ది స్కూల్. మనకు తెలియగానే డ్రాప్ అవుట్ బాక్స్లో ఆ పిల్లవాడు మనకు ఎవడో తెలియదు. యాక్చువల్గా అప్పుడు మన స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క లిస్టులో ఉన్నాడు, వాడిని కూడా మనం డ్రాప్ బాక్స్లో ఉంచాలి కాబట్టి అప్పుడు కూడా చేయొచ్చు. లేదా మన పిల్లవాడే మన స్కూల్లో చదివే పిల్లవాడు డ్రాప్ అవుట్లో ఉంటే ఆ డ్రాప్ అవుట్ బాక్స్లో ఉంచవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ మార్క్ ఇన్ యాక్టివ్ ఆప్షన్ టు బి మార్క్డ్ వెన్ స్టూడెంట్ పాస్ అవే జంక్ డూప్లికేట్ ఇన్ ది స్కూల్. ఇది మన స్కూల్ నుంచి ఆ స్టూడెంట్ మన స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు అయినా సరే ఇక్కడ మనకు కనిపిస్తుంది అటువంటి వాడు పాస్ అయిపోయినప్పుడు జంక్ అంటే ఎక్సెస్గా ఉన్నప్పుడు కానీ లేదా డూప్లికేట్ ఎంట్రీస్ కానీ ఉన్నప్పుడు మార్క్ ఇన్ ఇన్యాక్టివ్లో మనం ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ని కానీ ఇష్యూ చేయడం కానీ డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం. ఇది మై డే టీచర్స్ ఈ క్లాస్ సెక్షన్ షిఫ్ట్ చేసే విధానము, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ని ఇష్యూ చేసే విధానం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.